శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయం మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షులు వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణి ప్రియభక్తులారా, మీరు ఆచరించున్నటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అత్యంత అద్భుతమైనది. మీ కోరికలన్నిటినీ తక్షణమే తీర్చగల ఉపాయం శ్రీ వెంకటేశ్వరుని ఉపాసన చేసుకుని అత్యంత సులభంత మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కలవడం సాధ్యం కాదు, స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వల్లనే కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు ప్రాప్తులై ఎంతో మహాభాగ్యము పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యం సంపాదించినా అతని లోభితనము అంతు లేకుండెను. ఈ ఐశ్వర్య అంతము తన గొప్పయే అని విర్రవీగేవాడు. ఎంతటి వారైనను ఆ అహంకారమే కదా అదో పాతాళానికి తొక్కేస్తుంది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలైనప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రతకథను విందామనుకుని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లం కట్టుకుని ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యలో వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువయింది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తించింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడని భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ అడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలో మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరుగులు తీశారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వీధిలో అంగళ్ళు అన్నీ దేవుని వ్రతపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటికి పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఆ కంగారు చేతుల్లో ఏదో పొట్లం తగిలింది.
ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తియ్యగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం సిమితపడినట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుతం సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పు రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ విచిత్రం, ఏమి ఈ మాయ? ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయంతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్ద ఆగిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మర్చిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందే తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమార్తె ఆ పొట్లం ఆ శ్రీనివాసుని స్వామివారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ప్రసాదం వల్లే మహత్యం జరిగిందని బయటపడినట్టు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకు శేష జీవితాన్ని గడిపి చివరికి ముక్తి పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించిన అంతనే ఎంత ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలైనప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని కృపకు ప్రాప్తులు కావలసింది అని భరద్వాజులు వారు అనుగ్రహించారు. గోవిందా గోవిందా గోవింద. 4వ అధ్యాయం సమాప్తం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయేదినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.